హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కొణిదెల రామ్ చరణ్ గారు ఎక్కడో మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకుగా సినిమా అరంగేటం చేసిన తర్వాత ఈరోజు రామ్ చరణ్ గారి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి పేరుని ఆయనకాయన సంపాదించుకున్నటువంటి ఆస్తిగా మనం ఈరోజు ఆయన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి తెలుసు, ఇండియాలో ఉన్నటువంటి చాలామందికి మెగాస్టార్ అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే సినిమాల ద్వారానే ఆయన ఏదో ప్రజల గుండెల్లో, ప్రజల మనసులో ఇంత అద్భుతమైనటువంటి స్థానాన్ని చిరంజీవిగా ఆయన ఉండిపోయారని అనుకోకూడదు. బికాస్ ఆఫ్ చిరంజీవి గారి వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. హీరోల్లో స్టార్డమ్ రావచ్చు, సూపర్ హిట్లు అయిపోవచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వంతో ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి వ్యక్తికి వారసుడిగా రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు ఆయన హీరోగా చాలా చాలా గొప్ప సినిమాలు తీయొచ్చు, ఇండస్ట్రీ హిట్లు కొట్టచ్చు, చాలా ఫ్యాన్ బేస్ని పెంచుకోవచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని బట్టే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది అని మనకి చిరంజీవి గారు ఎగ్జాంపుల్గా మనం చూసాం. కష్టపడే తత్వంతో, నిజాయితీగా ఎంత గొప్పగా ఎదిగారో చిరంజీవి గారి కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎవరు లేరని చెప్పాలి. అంత గొప్పగా సమాజం పట్ల, సమాజం మీద ఉండేటువంటి ప్రేమని అనేక సార్లు ఆయన సేవా కార్యక్రమాలతో మనకి చూపిస్తూనే ఉంటారు. అలాంటి లెగసీని రామ్ చరణ్ గారు ఏదో ఈజీగా వచ్చేసింది కదా, చిరంజీవి గారి కొడుకు ఇంకేముంది అని అనుకోవచ్చు. కానీ రీసెంట్గా ఎక్స్క్వేర్ మ్యాగజైన్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రామ్ చరణ్ గారిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఎంత అద్భుతంగా రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలో ఎంత మాస్గా కనిపించారో, ఇక్కడ ఈ ఫోటోషూట్లో ఎంత క్లాస్గా కనిపించారో మనందరికీ తెలుసు. చాలా అద్భుతం అనిపించింది. ఈ ఫొటోసే కాదు, ఎస్క్వేర్ మ్యాగజైన్ ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. దాంట్లో రామ్ చరణ్ గారు మాట్లాడినటువంటి మాటలు వింటే చిరంజీవి గారి లెగసీ, అసలు సిసలైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని వారసత్వంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి రామ్ చరణ్ అని చాలా క్లియర్గా, చాలా గర్వంగా మన తెలుగు వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి ఆ ఇంటర్వ్యూ గురించి మనకి నిన్న మొన్న నేను చూస్తుంటే నాకు అర్థమైంది. నిజంగా ఈయన కదయ్యా అసలైనటువంటి చిరంజీవి గారి వారసుడు, ఈయన కదయ్యా ఆయన వ్యక్తిత్వానికి అసలు సిసలైనటువంటి వారసుడు. అలా అని చెప్పి నేను ఎవరిని కించపరచట్లా. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక స్టైల్, ఆయన ఒక వేరే, ఆయన అంతే, దాని గురించి మనం క్వశ్చన్ కాదు కదా, అర్హత కూడా ఉండదు. బట్ రామ్ చరణ్ గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే నటనని, డాన్స్ని, వ్యక్తిత్వాన్ని అన్నిటినీ కూడా చిరంజీవి గారికి వారసత్వంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన నిన్న ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అయ్యప్ప మాల మీరు ఎందుకు సార్ అన్నిసార్లు వేసుకుంటారు, ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం కనిపిస్తారు అని చెప్పి అక్కడ, అంటే నార్మల్ ఇంటర్వ్యూలా ఉండదు, వేరే వేరే దేని గురించో ఏంటి దాని గురించి ఏంటి అనేది ఉండవు, వేరే ఇన్డెప్త్ మాట్లాడతారు, ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మరి చిరంజీవి గారి అబ్బాయి కదా, ఆయనకేం ఉంటాయి, ఆయనకేం స్ట్రగుల్స్ ఉంటాయి అని అనుకోవచ్చు. ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, దేంట్లో అయినా కానీ వాళ్ళల్లో విషయం లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే వాళ్ళ కొడుకులు ఇక్కడ నిలబడినటువంటి అవకాశం కానీ, అసలు దానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలోనే లేదని చెప్పాలి. మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయితే చాలు అనుకోవచ్చు, కానీ మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ను మించిన వారసుడిగా, రైట్, మెగాస్టార్ కొడుకు అంటే తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు రామ్ చరణ్ గారు ఎదుగుతున్నటువంటి తీరును ఆ ఇంటర్వ్యూ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆయన అంటే అంత పిచ్చి, ఎందుకు ఆయనకి కులమతాలకు అతీతంగా రామ్ చరణ్ గారిని గుండెల్లో పెట్టేసుకున్నారు. ఒకప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన వ్యక్తిత్వం, రామ్ చరణ్ గారిలో కూడా అదే ఉందా అంటే దానికి మించి రామ్ చరణ్ గారిలో ఉంది. కాబట్టి అది కూడా ఈ అయ్యప్ప మాల గురించి చెప్పినటువంటి విధానం చూస్తే చాలా గొప్పగా అనిపించింది. ఎప్పుడో 15 సంవత్సరాలకి ఉన్నప్పుడు నాకు మా నాన్నగారు అయ్యప్ప మాల వేసుకుంటుంటే నేను కూడా వేసుకుంటానన్నాను, నేను కూడా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను రెగ్యులర్గా దాన్ని ఫాలో అవుతున్నాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు, దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను అయ్యప్ప మాల వేసుకుంటూనే ఉన్నాను. ఇది ఒక రికార్డ్, దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. 20 సంవత్సరాల పాటు అయ్యప్ప దీక్ష చేసినటువంటి ఏకైక హీరో భారతదేశంలో రామ్ చరణ్ గారే అని. ఎందుకు దానికి అంత ఇంట్రెస్ట్, ఎందుకు దాని మీద అంత భక్తి అంటే ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే
అయ్యప్ప మాలలో ఏదో ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుంది. ఒక గొప్ప అంటే మానవత దృక్పథంతో మనం ఎలా మెలగాలి, మనం మనుషులము, రైట్, మనం మనుషులము, ఎంత స్టార్డమ్ వచ్చినా, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా నువ్వు నేల మీదే ఉండాలి, నువ్వు నేలని మర్చిపోకూడదు అనేటువంటిది మనకి ప్రతిసారి ఆ అయ్యప్ప దీక్ష చెబుతుంది. అలాగే ఎవరితో ఎలా మెలగాలి, ఎవరిని ఎలా చూడాలి అంటే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకోవచ్చు, కానీ ఆచరించడం సాధ్యం కాదు. అది కూడా ఆ స్థాయిలో ఉండి ఆచరించడం సాధ్యం కాదు. కానీ నేను ఎగ్జాంపుల్ పిఠాపురం గురించి గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆయన వచ్చి అలా ఆయనతో కలిసి వెళ్ళినటువంటి ఆ టైంలో కుకుటేశ్వర స్వామి అంటే పాదగయ క్షేత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఇంకొక హీరో ఎవరన్నా అయితే విసిగేసుకోవటం కాదు, నాకు తెలిసి ఎడాపెడ బాధ అవతల పడేసేవాళ్ళు. అభిమానులు అంతలా గీరేశారండి, రక్కేశారండి ఆయన్ని. కొంతమంది అయితే ఇలా పట్టుకుని ముద్దులు పెట్టేస్తున్నారు, ఆయన అంతలా దొరికేశాడు. ఆ రోజు ఆయన సెక్యూరిటీ కూడా అంత కంట్రోల్ చేయలేనటువంటి అసలు ఫ్యాన్స్ వచ్చేసారు. ఆ గుడికి వెళ్ళేటప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఒకళ్ళు జుట్టు పట్టేసుకుంటున్నారు, ఒకళ్ళు షర్టు లాగేస్తున్నారు, ఒకళ్ళు బొగ్గలు లాగేస్తున్నారు. ఆయన నిజంగా రామ్ చరణ్ గారు నిజంగా నాకు తెలిసి చిరంజీవి గారు అలా ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు అలా ఉంటారా అంటే నేను అనుకోవట్లా, నిజంగా నేను అనుకోవట్లా. అంత గొప్ప, నేను ఆయన గురించి మాట్లాడుతుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది. ఆయన నవ్వుతానే ప్లీజ్ 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 అంటానే ఆయన గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని కారు ఎక్కే వరకు కూడా అబ్బా 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 అంత ఓపిక. నిజంగా అయ్యప్ప మాల వేసుకున్నారు కాబట్టే ఆయనలో చిరంజీవి గారు అంటే ఎప్పుడు మనుషుల్ని ఎలా గౌరవించాలో చెబుతూ ఆయన వ్యక్తిత్వం గురించి నాకు చెప్పాను కదా, దాంట్లో ఆయన నింపారు కాబట్టే ఆయన ఈరోజు అంతమంది క్రౌడ్, కొన్ని వేల మంది ఆయన మీద పడిపోతుంటే ఏదో సినిమాల్లో కొట్టేస్తారు కదా, అలా కాకుండా నవ్వుతానే నాకు తెలిసి ఎన్ని గీరుకుపోయినాయో నేను ఊహించుకోవడం కూడా కష్టం. అంతలా ఆయన నిజంగా చెప్పాలంటే ఊపిరి ఆడిన వల్ల అలాంటి ఆ టైంలో ఆయన వ్యక్తిత్వం చాలా బలంగా కనిపించింది. ఎక్కడ విసుగనే అసలు కంటిలో కూడా ఆయన విసుగు కనిపించలా, నాకు అంత అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే కళ్ళ ముందు నేనే ఉన్నాను అక్కడ, నాకు అంత అసలు ఆయన చూస్తే ఏమైపోతారా, ఏం చేసేస్తారా అనిపించింది. అలాంటి రామ్ చరణ్ గారు ఈరోజు ఆయన ఎదుగుతున్నటువంటి తీరు, ఈరోజు హాలీవుడ్ రేంజ్కి వెళ్తున్నటువంటి వ్యక్తిత్వం ఆయన చూస్తుంటే ఎంత ఎదిగినా సరే మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంత పద్ధతిగా ఎంత అద్భుతంగా పాటిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఏదో మెగాస్టార్ వారసుడైపోతే ఆయన ఇవన్నీ చేయాల్సినంత అవసరం లేదు. ఎవరు చేసేస్తున్నారు చెప్పండి? పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వారసులుగా ఉంటే చాలా చాలా చేసేస్తారు, కానీ అవన్నీ ఆయన చేయట్లా. ఎన్ని రూమర్స్ వచ్చినా, ఎన్ని అవహేళనలు వచ్చినా అలా నవ్వుతూనే తీసుకుని ఆయన మనసులోనే పెట్టుకుంటారు తప్ప ఎక్కడా కూడా నోరు జారి అరే రామ్ చరణ్ ఎదుగో దొరికేశాడరా అనేటువంటి అవకాశం కూడా ఎవరికి ఇవ్వట్లా. అంత అద్భుతంగా మాట్లాడుకుంటూ ఏ సిచ్యువేషన్ వచ్చినా చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చిరంజీవి గారికి చెప్పాలా, నిజంగా సూర్యగమ్మ గారికి చెప్పాలో నాకు తెలియదు, కానీ నిజంగా ఆయనలో ఆ లక్షణాలను నింపుకున్నటువంటి ఎవరైనా సరే ఉండొచ్చు, కానీ దాన్ని నింపుకోవాలనే ఆలోచన ఉండాలిగా. అలాంటి వ్యక్తిత్వం రామ్ చరణ్ గారిలో కనిపించింది. ఆ ఇంటర్వ్యూ అసలు నాకు చూస్తున్నంతసేపు, వింటున్నంతసేపు కూడా అసలు ఏంటినా ఎంత అద్భుతమైనటువంటి ఒక మంచి మనిషి అయిపోయారు. నిజంగా ఎంత చెప్పినా తక్కువే. అలాంటి బంగారం అండి రామ్ చరణ్ గారు. ఆయన గురించి నిన్న మొన్న ట్రోల్స్ చూస్తుంటే ఒక్కొక్కరిని చెప్పు తీసి కొట్టాలనిపించింది నాకైతే. ఆయన నిజంగా మనం మాటలు చెప్పలేం, అలాంటి గొప్ప వ్యక్తి. నిజంగా చెప్తున్నాను కదా, రేపొద్దున హాలీవుడ్కి వెళ్ళినా, ఇంకా వేరే లెవెల్కి వెళ్ళినా ఆయన ఇలాగే ఉంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మన భారతదేశం తాలూకా అసలు సిసలైనటువంటి వారసుడు ఎవడైనా ఉన్నారు అంటే రైట్, మనం భారతదేశానికి, మన ధర్మానికి అసలు సిసలైనటువంటి వారసులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏ స్థాయికి వెళ్ళినా సరే, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళినా సరే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, గౌరవిస్తూ
నిలబెట్టేటువంటి వ్యక్తి హీరోల్లో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అది రామ్ చరణ్ గారే. రాసి పెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏ స్థాయికి వెళ్ళినా అది మాత్రం ఉంటుంది. డెఫినెట్గా ఇంతలా దిష్టి పెట్టేస్తున్నా సురేఖమ్మ గారు, దయచేసి ఆయన కాస్త దిష్టి తీయండమ్మా. ఎందుకంటే ఇలా పొగిడేస్తున్నామని ఇంకొకటి ఏదో అని అనుకోవద్దు. ఆయన వ్యక్తిత్వం గురించి చెబితే చాలామంది హీరోలకు ఇప్పుడు ఉండేటువంటి యంగ్ జనరేషన్కి ఒక కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. కొంత ఒక ఇది రాగానే, కొంత డబ్బులు రాగానే, కొంత ఇది రాగానే అసలు ఒక రేంజ్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆయన చూసి మనం నేర్చుకోవాలి అనే ఇదే తప్ప ఇంకొకటి కాదు. థ్యాంక్ యూ.